నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. త్వరితగతిన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు. ఈ నెల 6న జడ్జీల బృందం పర్యటిస్తుందన్న మంత్రి ఫరూక్. జంగారెడ్డిగూడెంలో పిల్లలను హింసించిన ఘటనపై కలెక్టర్ ఆగ్రహం. దాడికి పాల్పడిన పవన్ ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు. పంజాబ్లో వరుస హత్యలకు పాల్పడుతున్న హంతకుడి అరెస్ట్. నిందితుడు 10 మందిని చంపాడని పోలీసుల నిర్ధారణ. కాంగ్రెస్ హయాంలో వేతన జీవులను పీడించినారన్న మోదీ. 12 లక్షల ఆదాయంపై భారీగా పన్ను వసూలు చేశారని ఆగ్రహం. వరుసగా రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచ కప్ విజేత భారత్. తెలుగు అమ్మాయి త్రిష ఆల్రౌండ్ ప్రదర్శన.